చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ ప్రదేశంలో దేవుని యొక్క సత్యమును గురించి తెలియజేయాలని, ఆయన మాటలను గురించి తెలియని అనేకులకు తెలియచెప్పాలనేటువంటి ఒక ఆశతో ఆయా ప్రాంతాల్లోనికి మేము వెళుతూ ఉన్నాం. ఈ ప్రాంతమని కాదు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక 3 నెలల నుంచి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంతానికి సువార్త అందించాలనేటువంటి ఒక ఆలోచన మాకు వచ్చింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి సువార్తను అందించాలని, అనేకులు రక్షణ మార్గంలో నుంచి బలహీనతలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. రక్షణ అనేది తెలియదు, సత్యమైనటువంటి దేవుని గురించి వీరికి తెలియదు కనుక ఆ సత్యమైన దేవుని గురించి తెలియచేసి నిత్య రాజ్యానికి వీరిని వారసులుగా మార్చాలనేది మా యొక్క ఆశ. అందుకని ఇది ఒక రోజు నుంచి కాదు, ఒక 3 నెలల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒక్కడిగా చాలామందికి చెప్పాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యొక్క సిస్టమ్ తీసుకోవటానికైనా, ఆ వాహనం తీసుకోవటానికైనా, ఇంకా ఏది చేయటానికైనా అనుకున్న ఆలోచన ఏంటంటే, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశం అంతటిలో కూడా వెళ్ళి సువార్త అనేది ప్రకటించాలి. నాకు తెలిసిన వాళ్ళందరికీ సత్యం అనేది చెప్పాలి. వారు విన్నప్పుడు వారి జీవితాలు మార్చబడతాయి. విని మారకపోతే దేవుడే చూసుకుంటాడు. మా బాధ్యత ఏంటంటే చెప్పాలని ఒక ఆలోచనతో ఇక్కడ చేయాలని ప్రసాద్తో నేను చెప్పాను. ప్రసాద్ అక్కడ ప్రార్థన ఏర్పాటు చేయాలన్నప్పుడు ప్రసాద్ అన్నాడు, అక్కడ మా అమ్మ ఊర్లోనైతే ఓకేలా అన్నాడు. నేను అన్నాను, అక్కడైతే కాదయ్యా, ఈ ప్రాంతంలో చేయాలి. ఇక్కడికి ఎవరు వస్తారంటే ఎవరు రానవసరంలా, మేము ఒక 4 మొత్తాము, మీ 2 కూర్చోండి, ఎవరొక 2 కూర్చుంటారు. నెలలో 2 వారాలు వచ్చి ప్రార్థన పెట్టిపోతుంటా. వచ్చిన వారు ఊరికి వస్తారు, రానోళ్ళతో పని లేదు. మనుషుల కోసం కాదు, ఇది సత్యమైన మాటలు చెప్పాలి. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళ జీవితాలలో ఎన్నో కనపడనటువంటి బాధలలో, ఇబ్బందులలో కొట్టుముట్టాడుతూ ఉన్నారు. పైకి కనపడలేక, లోపల దాచిపెట్టుకోలేక, ఎవరికి చెబితే ఎవరు తీరుస్తారో తెలియక దేవుని దగ్గరికి వెళదామంటే దేవుడు దూరమైన జీవితాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాలయ్యా అని ఒక తపనతో ఉన్నప్పుడు నిజంగా అబ్బాయి కొడుకు ఓకే, మీ ఇష్టమే మా ఇష్టం కొడుక. ఎందుకంటే ఇదేది స్వార్థంతో చేసేది కాదు, నిస్వార్థమైన పని కనుక చేద్దామన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు సహోదరులు వీళ్ళు సహకారులు వచ్చారు. నిజంగా చేయాలయ్యా, చేద్దాం. శ్రీను కానీ, మురళి కానీ, సహోదరులు కానీ, అక్కోలు కానీ అందరూ సహకారులుగా ఉన్నారు. దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక 2 నెలల నుంచి ఆటో తీసుకున్న ఒక 4 రోజుల నుంచి తర్వాత అన్ని చోట్లకి వెళ్తూనే ఉన్నాం. ఒక రోజు అయినా ఇంటికాడ ఉండట్లేదు కదమ్మా. రోజుకెళ్ళి సువార్త చేయాలి. ఏమొత్తది చేస్తేనని చాలా మంది అడుగుతున్నారు. మేము పోయినప్పుడు కూడా రోజు పోతున్నారు కదా, మీకు ఎంత వస్తాయి ఏమొస్తాయి అన్నప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పాము, ఏమి వస్తాయి కాదు, ఏమి ఇస్తారో కాదు, రక్షణ అనేది తెలియచేయటానికి వెళ్తున్నా, దాని కొరకే ప్రయాసపడుతున్నా, అది మా బాధ్యత. మీరు కూడా తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా నిజంగా ఏ స్వార్థం లేకుండా పోతారంటే మీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, పరలోకంలో ఉన్న దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని చెప్పాను. నేను అందరికీ అదే చెప్తాను, మీ కాదు నేను చెప్పాల్సిన దేవుడు చూస్తాడు, అందరికీ ఆయనకు తెలుసు అని చెప్పినప్పుడు ఓకే, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, చేసుకొని అన్నారు. కానీ ఈ దినమంది ఇది ఇక్కడ జరిగించడానికి ఇది ఒక మూల కారణం, అందుకే కానీ వేరేది కాదు. కాబట్టి ఇక్కడ మేము చేసే పని నా అనే స్వార్థం లేకుండా దేవుని మాటలు అందరికీ తెలియచెప్పాలి, వారి జీవితాలు ఫలభరితముగా మార్చబడాలి. ఓకే, సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయం, ఎందుకంటే ప్రారంభ దినం కనుక కొంత సమయము ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయము
10, 11, 12 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపుని ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనమిలాంటి కార్యము ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరిచిరి. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. చదవబడినటువంటి సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మేము చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథంలో అన్నీ ఏదో కథలుగా రాసుకునే కాదు, కథలు కాదు, ఇవి జరిగిన చరిత్ర. కథలు ఏంటంటే పెదరాశి పెద్దమ్మ కథలు కానీ, లేకపోతే బేతాళుడు కథలు కానీ, ఏదో టైం పాస్ కోసం చెప్పే కథలు కాదు. కథలు చెప్పడానికి మేమేమి ఇంత ఖర్చు పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఇది నిజం. ఈ నిజం ఎలా ఉంటుందంటే, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనను రుచి చూస్తే అర్థమవుతుంది నిజం. ఎందుకంటే మీకు అందరికీ చాలాసార్లు చెప్తుంటాను నేను, ఏదైనా ఒక పండు మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది. రుచి చూసిన తర్వాత అది తీయగా ఉంటుందో, చప్పగా ఉంటుందో, చేదుగా ఉంటుందో తింటేనే కదా తెలిసేది. తినకుండా ఊరికని తెలుస్తుందమ్మా. చూడటానికి అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు దోస పండ్లు ఉన్నాయి, చూసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి పైకి చూస్తే, కానీ దాన్ని తీసుకొని తిన్న తర్వాత దానిలో ఉన్నటువంటి రుచి అర్థమవుద్ది. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న మాధుర్యం అర్థం కావాలంటే ఆయనను మీరు అనుభవించాలి. అది నిజమైన మాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు వారు కొన్ని దినములైన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళాడు. కపెర్నహూము అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఆయన ఇప్పుడు మేము ఎలాగైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నామో అదే విధముగా ఆయన కూడా ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారితో కూడా గుంపులు గుంపులు జనాలు ఆ ఇంట్లో ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు వారితో గుంపులు గుంపులు ఉన్నారంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిన ప్రతి వానికి ఎలాంటి రోగమైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి కష్టాలైనా తీరిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా మేము యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాలని ఆయన వెంబటి వెళుతూ ఉన్నారు. ఆయన వెంబటి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆ ఇంటిలోనికి ఆయన వెళ్ళాడు. ఇంటి నిండా జనాలు ఉన్నారు. అప్పుడు ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి పక్షవాయువుతో పడిపోయి ఉన్నాడు. ఏమి వ్యాధం అది? పక్షవాతము. పక్షవాతం అంటే తెలుసు కదా. పక్షవాతం అంటే కాళ్ళు చేతులు బలహీనమైపోతాయి. తన్ను తాను నడవలేడు, తనలో శక్తి ఉండదు, లేచి నిలబడే స్తోమత కూడా ఉండదు. ఏ దానికైనా ఒక వ్యక్తి అవసరము కావాలి. ఏ పనికైనా, చిన్నదానికైనా పెద్దదానికైనా ఒక వ్యక్తి అవసరము కావాలి. కాబట్టి ఈ వ్యక్తికి పక్షవాత రోగం వచ్చింది కనుక ఆ వ్యక్తి ఆ ఇంట్లో జీవిస్తూ ఉన్నాడు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా, ఆ ఇంటి వాళ్ళు ఆయనను భరిస్తూ ఉన్నారు. భరించడం ఏంటంటే, ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైనా ఒక రోగం వచ్చినా, ఒక బాగలేని పరిస్థితి వచ్చినా, ఒక ఏది లేనిటువంటి ఒక స్థితి వచ్చినా మిగతా వాళ్ళు వాళ్ళని భరిస్తున్నారని అర్థం. మనమేమనుకుంటామంటే, ఏముంది చాకిరి చేయాలి కదా, నీ బాధ్యత ఏదంటే, బాధ్యత వేరు, భరించడం వేరు. ఎవరి బాధ్యత? సంవత్సరం అయితే బాధ్యత, 2 సంవత్సరాలు అయితే బాధ్యత. నేను సచ్చినంతకాలం బాధ్యతేనా? బతికినంతకాలం బాధ్యతేనమ్మా. చక్కగా పెళ్లి చేసుకున్నది, పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చింది కలిసిమెలిసి కాపురం చేద్దామని. వీడు తాగుబోతుడు, తిరుగుబోతుడు, దేశమంతా తిరిగాడు, దేశ తిమ్మెర అయిపోయాడు, తాగి తిరిగి కిడ్నీలు బాగొట్టుకున్నాడు, ఇంట్లో మంచాన పడ్డాడు. పెళ్లి చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత మంచాన పడితే ఇది నీ బాధ్యత అంటే ఆ స్త్రీ యొక్క పరిస్థితి అని చెప్పండి మీరు. అసలు ఎన్ని కలలుగానే ఉంటుంది 20 సంవత్సరాల దాకా. నేను నా పెళ్ళైన తర్వాత నా భర్తతో, నా బిడ్డలతో సంతోషంగా, అన్యోన్యంగా అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఈ పనికి మాలినోడికి ఇచ్చిన తర్వాత వీడు తాగుబోతుడు, తిరుగుబోతుడు, పనికి మాలినోడు అయిన తర్వాత వీడికి రోగం వచ్చి మంచాన పడ్డాడు. ఇప్పుడు వచ్చిన ఆ యొక్క స్త్రీ యొక్క కళలు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా. ఆ కళలన్నీ నీరు పోసిన తర్వాత
ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు, ఎవరిని తిట్టాలి అర్థం కాదు. తల్లిదండ్రులు ఫోన్ చేసి అమ్మా ఇంట్లో పరిస్థితి బాగలేదంటే వివాహమైన తర్వాత సచ్చేదాకా ఆన్నే ఉండాలంటాడు. మంచోడికి ఏమన్నా చూసి ఇచ్చిర్రా? ఏమన్నా మంచోడికి చూసి ఇచ్చిన? మంచోడు కాదు వాడు. వాడు ఎట్టాడు తెలుసా? వాడు పనికి మాలినాడు. ఎందుకు వచ్చింది పనికి మాలతనం అంటే తాగి 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 ఈ కిడ్నీలు కొని నవ్వుతారు, మంచంలోనే ఉంటారు. లేచి తిరుగుతారా? బాగా శక్తి ఉన్నంత వరకు చెబితే అయ్యా అది కాదు, నువ్వేంది నాకు చెప్పేది, నా లెవెల్ ఏంది అసలు, నా రేంజ్ ఏంది నీ రేంజి? చిన్న దోమ కొడితే మంచాన పడే రేంజ్ మనిషిది, అంతే కదా? చిన్న దోమ సార్, ఒక టైఫాయిడ్ మలేరియా దోమ కొడితే చుట్టూ మంచాలు చుట్టూ తిరిగే రేంజ్ మన రేంజ్. మనదేం పెద్ద రేంజ్, పెద్ద పోటీ కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈడు కూడా ఏ తప్పులు చేసుకున్నాడు, ఏ దరిద్ర పనులు చేశాడు, ఏ పనికి మన పని చేశాడు, పక్షమాతం వచ్చి రొంట్లో పడ్డాడు. ఇప్పుడు ఇంటిళ్ళ పాదిలో ఒకవేళ వీడు ఎవరి కాలంలో ఉన్నాడైతే ఒక 30-40 సంవత్సరాలు ఉన్నాడైతే మిగతా ఎంత వయసు ఉంటుందా వీడికి అనుభవించాల్సిన వయసు? 40 సంవత్సరాలకు పక్షవాతం వచ్చిందంటే ఇంక 50 సంవత్సరాలు ఉన్నదిగా, ఒక 80 పడితే ఇంక 40 సంవత్సరాలు ఉన్నదిగా. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఈ భార్య 40 సంవత్సరాలు వాడిని భుజాన్ని వేసుకొని తిరిగితేనే మంచి భార్య, వదిలేస్తే మాత్రం దరిద్రపదా? ఇప్పుడు ఈ భార్యకు మాత్రం పక్షవాతం వస్తే మొగుడు మాత్రం వదిలేసి మోదానం చేసుకుంటే మనకి కరెక్టా? అది బైబిల్ చెప్పేది అనుకుంటున్నాడు. ఏం చెప్తుండే ఇక్కడ బైబిల్? మనిషి జీవితంలో నీలోనికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే నీ కళలు ఎలాగంటావో వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి. అవి దరిద్రమైన కళలు కాదు, మంచి కళలు. నా భర్తతో నేను ఇలా సంతోషంగా ఉండాలి, నా భర్తతో నేను అన్యోన్యంగా ఉండాలి, నా భర్త నాకు అన్ని షేర్ చేసుకోవాలి, నేను నా భర్తతో అన్ని షేర్ చేయాలి, ఇద్దరము కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి, మా పిల్లలతో మా పాపలతో మేము అన్యోన్యంగా ఉండాలి, ప్రతి పని చేసుకున్నా కూడా అక్కడికిక్కడ నా భర్తతో నేను పోతుంటే నాకు ఎంతో సంతోషం అవుతుందంటే మధ్యలోని ఏదో ఒక రోగం బట్టి పక్కన పడిపోయా. ఇప్పుడు ఎవరితో చేసుకోవాలా మీ షేరింగ్? ఏమా ఎవరితో చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితి ఎట్టాడిది, ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న దరిద్రమైన పరిస్థితి ఎట్టాడిది. ఇప్పుడు ఆడు పచ్చవాతం అడిగితే ఒకవేళ బయటకు పోతేనేమో బయట వాళ్ళ గోడ, ఇంట్లో ఉంటేనేమో వీళ్ళ గోడ. ఇప్పుడు ఏం చేస్తుందంటే రోజు ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం చేయాలి. ఉదయము 1-2 వస్తే బయటికి తీసుకురావాలి, తర్వాత ఏదైనా మధ్యాహ్నం అన్నం కలిపియాలి, అన్నం నోట్లో పెట్టాలి, మూతికి ఏమన్నా అయితే మళ్ళీ కడగాలి, మళ్ళీ పెట్టాలి. ఇన్ని ఎవరు చేస్తారు? తల్లి చేస్తుందా? ఎంతవరకు చేస్తారు తల్లి? ఒక ఏజీ నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు నా తల్లి నాకు నీళ్ళు పోతుందమ్మా? ఆలోచించండి. ఇప్పుడు పోయలేదు, ఎందుకంటే చిన్న వయసులో మాత్రం చేయగలదు, మిగతా చేసేది భార్య. బాగా ఆలోచించండి, మిగతా చేసేది భార్య. అది చాలా ఆలోచించాలి. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా వస్తే ఇప్పుడు వీడు బాధపడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ పరిస్థితులు చూసి ఏమన్నారంటే, ఇదిగో ఈ ప్రాంతంలోనికి యేసు ప్రభు వారు వచ్చారు, యేసు ప్రభు వారి దగ్గర పోతే వీడి బాధ ఏమన్నా తీరుద్దేమో, మనం యేసు ప్రభు దగ్గరికి నీ దేశపోదామని వాని యొక్క మనిషిని ఒక మంచం మీద పడుకోబెట్టి 4 వ్యక్తులు 4 దిక్కులు మంచం మీద 4 వైపుల మంచాన్ని పట్టుకొని తీసుకొని పోతున్నారు. మంచం మీద ఒక వ్యక్తిని 4 మోసేది ఎప్పుడమ్మా? ఏ రోజు చెప్పండి? ఆ రోజే. కానీ ఈ రోజు మాత్రం పరిస్థితి ఏంది? వీడు బతికి ఉన్న శవము. అర్థం ఏంటంట? బతికి ఉన్న శవము. అందుకని 4 వ్యక్తులు ఈయన్ని తీసుకొని పోగానే ఆ ఇంటికి అడుగు పోగానే ఇంటి నిండా జనాలు ఉన్నారు. ఆ యొక్క వాకిట్లో నుంచి రావాలంటే కుదరదు, ఎందుకంటే ముందు జనాలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎవరు లోపల పోవటానికి ఖాళీ లేదు, బయటికి పోదాం పొమ్మంటారా? ఎందుకంటారు? ఎందుకంటారమ్మా? ఇప్పుడు చెప్పాలి ఎందుకంటారు? మీరు అనొచ్చు, మీరు అందరూ ఏమంటారు? అందరూ ఖచ్చితంగా లోపల పోలంటారు. ఎందుకు అన్నారు? స్వస్థత కావాలి. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి స్వస్థత? పక్షవాయువుడికి. వాడికి స్వస్థత కావాలంటే ఇలా 4 ఎందుకు అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? అంతే కదా? అవునమ్మా. కనీసం ఈరోజు బాగలేకపోతే, ఉదాహరణకు మా అమ్మాయి ఉందనుకోండి, మా అమ్మాయికి బాగలేదనుకోండి, జ్వరం వస్తే టాబ్లెట్ అవుతుంది, పడుకోబెట్టుది, అంతే కదమ్మా? పొద్దుగూకులు అమ్మాయి కాపలా కూర్చోగా, అమ్మాయి కాపలా కూర్చోండి, పని చేయొద్దు. మీరు పని చేయకపోతే సాయంత్రం అన్నం పెట్ట. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ 4 వచ్చారు, అయ్యా దారి ఖాళీ లేదు, ఏం చేద్దామన్నాడు. ఈడేమో పక్షవాతం వచ్చినాడు. పక్షవాతం అంటే తెలుసుగా, మాట కూడా నంగి వస్తుంది, ఒక కాలు ఒక పక్కకు లాక్కుపోయినది, చెయ్యి ఒక పక్కకు లాక్కుపోయినది. ఈడేం చెప్పగలడు? ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఈ 4 ఊరి పరిస్థితి చూశారు. పక్షవాత రోగి యొక్క ఇంట్లో పరిస్థితి చూశారు. వాడికేమి
మీరు అనుకుంటారు రోగం వచ్చేటికి వారికి ఏమి ఇబ్బంది లేదమ్మా. పొద్దున్న నువ్వు ఏడైనా తగలబడి ఏడైనా ఉండి ఎవరి కాళ్ళు పట్టుకొని పొద్దున్న టిఫిన్ తెచ్చి పెడతావు. మధ్యాహ్నం ఏడైనా ఏదైనా చేసి ఎవరి కాడికైనా పనికి పోయి మధ్యాహ్నం అన్నం తెచ్చి పెడతావు. సాయంత్రం ఏదో ఒకటి చేస్తావు. నువ్వు ఎక్కడ అడగొస్తున్నావా, ఎక్కడ పెడుతున్నావు వాడికి అవసరంలా. అన్నం కావాలంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాను అనుకోండా అని బాట లేకుండా ఇంట్లో వరకు కూర్చొని పల్లి రెట్టింపులు ఒకటి ఏం చేస్తాను, ఎక్కడ కష్టపడతాను నేను చేస్తాను. నీ రోగాన్ని బట్టి పడిపోయినాడు ఈడు. ఇప్పుడు ఏమనుకున్నాడు, ఇంట్లో వాళ్ళ పరిస్థితి చూసి ఇలా నలుగురు ఏమైపోయారంటే ప్రేరేపించబడ్డారు, ఎట్టాగైనా ఈయన బాగు చేయాలి. ఎందుకంటే వీడి వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరికీ సంతోషం లేదమ్మా. ఒకవేళ వాడికి వివాహం అయితే భార్యకు సంతోషం లేదు, వారికి తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకు సంతోషం లేదు, వారికి అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకు సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా నవ్వుతూ ఉన్న రోజు ఒకటి కూడా లేదు. ఏ రోజైనా నవ్విన రోజు లేదు, ఏ రోజైనా ఆనందమైన రోజు లేదు, ఏ రోజైనా సంతోషమైన రోజు లేదు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు అనుకోండి ఈ రోజు మంచిగా ఇదిగో ఊరు మొత్తం సంబరం చేసుకుంటున్నారు, మనం కూడా సంబరం చేసుకుందాం అనగానే పక్కన చూస్తే ఎవరున్నాడు, కన్న కొడుకు నన్ను పట్టుకొని మనమేం సంబరం చేద్దామమ్మా, ఏ తల్లి జాతరక్క వాడి అంటుంటే నాకెందుకులని ఎవరికి చెప్పుకుంటే తీర్చలేరు, ఎవరితో ఓర్చుకుంటే తీర్చలేరని వీళ్ళు ఏడుస్తూ కుమిలిపోతుంటే వాళ్ళ బాధ ఆ నలుగురు చూసి అన్నారు, ఖచ్చితంగా ఈయన మనకి యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు ఏమనుకోవాలి తెలుసు, ఎదుటి వాళ్ళ బాధను చూడాలి. మనం వాళ్ళ మీద పగల పెంచుకుంటే కాదు. ఈ రోజులలో ఎదుటి వాళ్ళ మీద రోసాలు ద్వేషాలు పంచుకుంటే బాగుపడరు. వాళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో, తినటానికి లేక ఉండటానికి లేక, కనీసం చేతి నిండా డబ్బులున్నా, కావాల్సినంత ఇంటి నిండా బియ్యం ఉన్నా, కావాల్సినంత సంపద ఉన్నా, పల్లెం కాడ కూర్చొని నోట్లో అన్నం పెట్టుకుంటే నోట్లో పెట్టిన అన్నం కింద జారిపోతుంది. ఎందుకంటే ఏం చేయమంటావయ్యా, ఇంట్లో పరిస్థితులు బాగలేదు, అన్నం ఏం తినేది, తింటే నిద్ర వస్తుందా, కడుపు నిండా తింటే కంటి నిద్ర వస్తుందా, పడుకుంటే నిద్ర పట్టడం లేదు, ఏమైనా రోగం ఏమి లేదు, ఏం చేస్తున్నావు, టాబ్లెట్స్ చేసుకుంటారు. ఏం టాబ్లెట్స్, నిద్ర రావడానికి కూడా టాబ్లెట్లా. ఏదైనా జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే నడుము నొప్పులు వస్తే టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే కాళ్ళ నొప్పులు వస్తే టాబ్లెట్ వేసుకోవాలి. నిద్రకు టాబ్లెట్లు వేసుకుంటారంటే ఏం అర్థము, తెలియని టెన్షన్స్ ఉన్నాయి నీ జీవితంలో, తెలియని టెన్షన్స్. ఈ టెన్షన్స్ ఎందుకు, ఇన్ని టెన్షన్స్తో నువ్వు ఎలా జీవిస్తున్నావు అర్థం కావట్లేదు. ఏం చేయమంటే ఏం బాధ, ఆ బాధలు పోవాలని యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలోనికి వస్తే బాధలు పోగొట్టుకోవడానికి రారు, ఎలా చేయడానికి వచ్చారంట అక్కడ కొంతమంది. కానీ ఈ నలుగురు మాత్రము ఆలోచించారు, వాళ్ళ కుటుంబంకి వచ్చిన బాధ ఎట్టయినా తీర్చాలి. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళారు, వెళితే అక్కడ అంతా కూడా స్థితి బాగలేదు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు నలుగురు, అన్నారు ఏ విధముగానైనా నేను లోపలికి తీసుకెళ్ళాలి, ముందు మనము మిద్దె మీదకి పోదాం, రేకులు సెట్ అదే పెంకులు తెలుసుగా, పెంకులతో వేసిన ఇల్లు, ముందు పైకి పోదామని పైన పెంకులన్నీ తీశారు. 4 వైపులు పెంకులు తీశారు, మంచం బంతంతా. ఆ పెంకులు తీసి మంచానికి 4 వైపులు 4 తాళ్ళు కట్టి ఆ మంచం మీద నుంచి పై నుంచి ఆ రూపులో నుంచి మంచం కిందికి దించారు. ఆయన కిందికి దించగానే అందరు ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏందిరా పై నుంచి మంచం ఉడిచింది ఏంటంటే అక్కడ పైన ఆ రేకులు రూపొప్పదీసి కిందికి మంచాన్ని పంపిస్తే యేసు ప్రభు వాడిని చూశారు, వాడి స్థితిని చూశాడు, వాడి పరిస్థితిని చూశాడు, వాడి జీవితాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా వాడి అద్దంలో చూపించినట్టు చూశాడు. ఏం జరిగిందంటే సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం బాగా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. యేసు 8:4 నుంచి చదవండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, ఇక్కడ ఎవరి విశ్వాసం చూశాడు, పక్షవాయు రోగి విశ్వాసం కాదు, వారికి విశ్వాసం ఉంటది, వాడికి విశ్వాసం ఏమంటది, వాడికి పరిస్థితి బాగాలేదు, వాడికి ఎలా ఉంటుంది, మిగతా నలుగురు విశ్వాసం చూశాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ ప్రాంతాలలో మీరు మీకు తెలిసినటువంటి ప్రదేశాలలో ఎన్నో కుటుంబాలలో, ఎన్నో జీవితాలలో, ఎన్నో బ్రతుకులలో పడుకుంటే నిద్రపోకుండా ఏడుస్తూ కుటుంబాలు చచ్చిపోతే బాగుండును అనుకునే జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కోసం మీరు పరిచర్య చేయాలి. అర్థమవుతుందా? మీకోసం కాదు, నేను బాగుపడ్డాను ఇక సార్లు అంటే, నువ్వు బాగుపడితే నీ జీవితంతోనే బాగుపడదా, నిన్ను బట్టి 3 కుటుంబాలు, నిన్ను బట్టి చాలా కుటుంబాలు ముడిపడి ఉంటాయి, వాళ్ళ కోసం చేయాలి. ఇక్కడ ఏమంటున్నారు, యేసు వాళ్ళ విశ్వాసం చూసి ఈడి మీద జాలి కలిగాడు. ఈ నలుగురికే ఈయన్ని చూసినప్పుడు వీడి కోసం ఇంత ప్రయాస పడితే ఇక నాకు కూడా ఎంత ప్రయాసం ఉండాలి వీడి కోసం.
ఏ సంబంధం ఉందో లేదో తెలియదు, ఎలాంటి వాళ్ళో తెలియదు. ఈ చుట్టుపక్కల ఉన్న ఏళ్ళకే వీడి మీద జాలి కలిగిందంటే వాడి ఇంట్లో పరిస్థితి ఘోరముగా ఉండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి మనిషి కుటుంబంలో ఉంటున్న జీవితాలు పరిస్థితులు అర్థం కాలేదు. ఈరోజు ఎవరికి ఎందుకు అర్థం కాలేదంటే పనికి పోతున్నాము, వస్తున్నాము, తింటున్నాము, పోతున్నాము, వస్తున్నాము, తింటున్నాము. ఇదంతా రోజువారీగా జరిగే జీవితమే. ఏదో ఒక రోజు నీ కుటుంబము, నా కుటుంబము, ప్రతి కుటుంబానికి సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు తీర్చేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే ఇప్పుడు అన్ని అవయవాలు బాగున్నప్పుడు మనిషి మాట అంటాడా? ఎవరని చెప్పండి, అంటాడా? ఎవడిండు రే రారా పొద్దుడి పాడదాకా మంచి మాటలు చేస్తాంటే నువ్వేంది నాకు చెప్పేది? ఎందుకురా పొద్దు గోగు తాగి బండి అట్టు ఇట్టు దిప్పుతావు, కాలు పోలు ఇరిగితే నిన్ను ఊరు చూసుకుంటుంటే నా కాలు ఇరిగితే నీకెందుకై అంత నష్టం? తాగి తాగి తందనాలాడు ఎందుకురా నీ భార్యని అట్లా చేదరించుకుంటావు, నీ భర్తని ఎందుకమ్మా అంత అసహించుకుంటావు అంటే మేము కొట్టుకుంటే నీకెందుకు? వీళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటారంటే, రేపు నీ భార్య లేకపోయినా, నీ భర్త లేకపోయినా నీ బ్రతుకు కుక్కల జీపి నెత్తరేరా, అందుకే ఉన్నప్పుడే జాగ్రత్త పడురా అని చెప్తారు. ఇది ఎక్కుద్దా జనాలకు? ఎక్కుద్దమ్మా? ఎందుకు ఎక్కదు? ఇప్పుడు జనాలందరూ లోకంలో ఉన్న ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఫ్యాషన్ అంటారు, ట్రెండ్ అంటారు, తరం అంటారు, ఇంకొకటి అనొచ్చు. దాన్ని ఫాలో అవుతారు. ఈ సినిమాలు చూసి చెడిపోతున్నారు, కానీ ఇలా కుటుంబాలు పాడైపోతున్నాయని ఎవరికి తెలుసు? వాళ్ళు సినిమాలు తీసే ప్రతి ఒక్కరి కుటుంబంలో పోయి చూడండి, చాలా పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. సినిమా ఎందుకు? డబ్బుల కోసమే చేసేది వాళ్ళు ఏమి లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాడిలాగా నువ్వు మారాలని నీ జీవితాన్ని తగలబెట్టుకుంటే ఇప్పుడు వాడికి అడిగిపోతే నీ జీవితం ఏమైనా బాగుపడుద్దా? ఇప్పుడు ఈ నలుగురి విశ్వాసం ఆయన చూశాడు. ఇలా నలుగురికి వీడి మీద ఎంత జాలి కలిగేదంటే వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అర్థం. అందుకని ఏమన్నారు చూడండి అక్కడ, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు తీసుకొచ్చిన వాడిని ఎలా దేంతో తీసుకొచ్చారమ్మా? మంచంలో తీసుకొచ్చారు. ఎందుకు మంచంలో తీసుకొచ్చారు? నడవలేడా? ఎందుకు నడవలేడు? ఇప్పుడు ఏం చెప్పాలి యేసు ప్రభు? పక్షవాతంలో నుంచి బయటికి రమ్మని చెప్పాలా, లేకపోతే ఇంకోటి చెప్పాలా? జ్వరం వచ్చినట్టు తీసుకుపోతే నీ జ్వరం నీకు జ్వరం పోవునుగా కనాలి. కాళ్ళు లేనడిపోతే నీకు నడక వచ్చునుగా కనాలి. కళ్ళు లేనడిపోతే నీకు కళ్ళు వచ్చునుగా కనాలి. మరి వీడితే ఏమంటున్నాడు? ఎందుకు పాపములు క్షమించబడి అంటున్నారు చెప్పండి? ఇంకా ఎందుకు ఆ మాట చెప్పాడు ఇప్పుడు చెప్పాలి మీరు. ఓకే, పాపం క్షమించబడినప్పుడు స్వస్థత. ఇంకా ఓకే, తగ్గించుకొని దేవుడు ఇంకా ఆలోచించాలి. ప్రారంభం నుంచి చెప్తాను జాగ్రత్తగానండి. మీరు చెప్పిందని నేను అబద్ధం అంటాను, నిజమే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను చెప్తాను చూడండి. ఒక మనిషి జీవితం ఆ పరిస్థితికి రావటానికి కారణము వారు చేసిన పనులే అని అర్థం. నువ్వు చేసినటువంటి దరిద్రపు పనులే ఈ రోజు నిన్ను కుటుంబంలో ఏడిపిస్తున్నాయి. నీకు అర్థం కాదా? నీకు అర్థమైనయా? నీకు అర్థం కాదా? నువ్వు చేసిన పనికి మాలిన పనులు ఈ రోజు నిన్ను ఏడిపిస్తున్నాయి. వీడు చేసిన దరిద్ర పనుల వల్ల వీడికి రోగం వచ్చింది. ఈ రోజు వరకు వచ్చింది అనుకున్నావా? వరకు వచ్చింది రాయబడింది. ఏమన్నాడు యేసు ప్రభు వారు? పక్షవాయువు నుంచి విడుదల పొంది పోరంటే బాగుండు. నీ పాపం క్షమించబడి ఎందుకన్నాడు? నువ్వు దరిద్రమైన పాపాలు చేసావురా, నీ పాపాల వల్ల ఎంతో మంది పాడైపోయారా, వాళ్ళందరూ ఉసురు కొట్టుకొని ఈరోజు పాడైపోయినా అన్నట్టు మాట్లాడింది. ఊరికి అర్థమైంది ఇది? ఇప్పుడు వాడు కోపం తెచ్చుకుంటాడా? వాడు పగ తీర్చుకుంటాడా? పగ తీర్చుకుంటే సమస్యలు ఏమైనా పోతాయా? కోపం ఇచ్చుకుంటే సమస్యలు ఏమైనా పోతాయా? ఇప్పుడు వాడికి కావాల్సింది ఏంటి? స్వస్థత. అంటే ఏంటిది? నెమ్మది. అంత తిన్న పండుకుంటే నిద్ర కావాలి వాడికి లేదు. అది ఎందుకు లేదు? చేసినవి అన్నీ కూడా తల నిండా చుట్టుకొని వీడికి. ఇప్పుడు ఆడబడి ఉన్నాడు, ఆడ మంచం మీద ఒక మూలన పడిపోయినాడు. ఇప్పుడు తీసుకొచ్చాడు వెళితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది అయింది. పాపములు క్షమించుటకు నువ్వెవరు అసలు? నీకేం అధికారం ఏంటంటే, ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, జబ్బులు వస్తే తీసేయడానికి డాక్టర్స్ ఉన్నారు. ఉదాహరణ జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతే అపెండిక్స్ అంటారు. 24 గంటలు కడుపు నొప్పి వస్తే ఆపరేషన్ వేసి ఆ యొక్క అపెండిక్స్ తీసేస్తే పోద్ది. లేకపోతే వేరే జబ్బు వచ్చినా కూడా తీసేయడానికి డాక్టర్లు ఉన్నారు. కానీ పాపాలు తీసేయటానికి పరలోకం అందైనను, భూమి మీదైనను, భూమి కిందైనను ఎవరు తీసేయలేరు పాపాలు. అది ఇక్కడ మనం గమనించాల్సింది. పాపాలు తీసేయటం ఎవరి వల్ల కాదు. వీళ్ళు బతికినంత కాలం ఆ పాపం వాళ్ళని ఏం చేస్తుందంట?
పట్టి పీడిస్తుంది. ఎలాగంటే పాపము నిన్ను ఏలుతుంది అన్నాడు ఆదికాండములో. ఏం ఏలుతుందంటే అలను పాపం ఏలుతుంది. పాము పగబట్టుద్ది తెలుసా? ఆ పాము పగబట్టాలంటే, ఆ పగ తీరాలంటే ఎప్పుడు తీరుద్ది? పాము యొక్క పగ ఎప్పుడు తీరు తెలుసమ్మా? ఆ మనిషిని కరవాలి, లేకుంటే ఇదన్నా సావాలి. అలాగే ఇప్పుడు ప్రతి మనిషి చేసిన పాపాలను వాళ్ళని పట్టి పీడిస్తున్నాయి. మనిషి అన్నా చచ్చిపోవాలి, పాపాలన్నా పోవాలి. మనిషి చచ్చిపోతే ఇక జీవితం ఏముండదు కాబట్టి ఏడ్చి కుమిలుతున్నారు. చచ్చిపోవాలనే పరిస్థితిలోనికి చాలా మంది ఉంటారు. కానీ చచ్చిపోతానన్నా కూడా సావే వాళ్ళకేమవుతుందంట? దూరం అయిపోతుంది. ఎలాగంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ చెప్తాడు, చచ్చిపోవాలని పోయి కరెంట్లో ఏలు పెట్టారంట, కరెంట్ లేదంట. ఉరేసుకున్నాడంట, తాడు దిగిపోయిందంట. ఏంటంటే సావు కొరకు నిన్ను చూసి భయపడిపోతుంది. ఎందుకంటే నీలాంటోడే వద్దురని దేవుడు అవకాశాలు ఇచ్చాడు వీళ్ళకు. ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ పాపమును క్షమించబడి. ఎందుకంటే ఒక మనిషి చేసిన పాపమే వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మనుషులకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాల. అర్థం కాక ఏమనుకుంటున్నారంటే నాకేమి అనుకుంటున్నావు. ఎంతవరకు అమ్మ నీకేమి నాకేమి ఎంతవరకు ఆలోచించండి. చూడండి, ఎవరికేమి ఎంతవరకు? నాకేమి ఎంతవరకు? నీ యొక్క శరీరంలో బలం ఉన్నంత వరకే నీకేమి. బలం పోతే ఎవరైనా ఒకడే. బలం పోయిన తర్వాత అందరూ ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ పక్షవాయువు కలిగిన వాడిని అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినవి అనగానే ఇప్పుడు వీడికి ఏం గుర్తొస్తున్నాయి? చేసినవి అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తున్నప్పుడు వాడికి తెలియకుండా వాళ్ళ కళ్ళలో నుంచి ఏమి గారిపోతున్నాయి? కన్నీళ్లు గారిపోతున్నాయి. అది చేశాను, ఇది చేశాను, అట్ట చేశాను, ఈ తప్పులు చేశాను, ఈయన నన్ను పీడించింది, అయ్యో ఎందుకు చేశాను, ఇది చేయటం వల్ల నేను 4 రోజులు సంతోషంగా ఉన్నాను, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క రోగములు పడిపోయినానే. నిజంగా ఈరోజు ఈ పాపములు నా నుంచి పోకపోతే నేను సత్యరాకి నన్ను వదలవు. ఈ పాపములు ఎవరు తీసివేస్తారని ఎదురు చూశాను. ఇప్పుడు రోగము పోవటం కోసం వచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు నాకు పోవాల్సింది రోగము కాదయ్యా, పాపం పోతే చాలనుకుంటున్నాను. మనిషిలో నుంచి పోవాల్సింది రోగము కాదు, పాపం పోతే ఆటోమేటిక్ రోగం పోతే అంతే. పాపం పోవాలి. ఎందుకంటే రోగము పోయినా ఆ పాపం మళ్ళా వేరే దానిలో చిక్కెత్తది. ఈరోజు నేను మందు తాగేవాడిని అనుకోండి, రేపు మందు మానుకున్నా మళ్ళా వ్యభిచారానికి అలవాటు పడతా, వ్యభిచారం మానుకున్నా జూదానికి అలవాటు పడతా, జూదం మానుకున్నా బెట్టింగ్లకు అలవాటు పడతా, ఏవి మానుకున్నా ఏదో దానికి పోతా. ముందు నాలో నుంచి పోవాల్సింది పాపం. ఆ పాపం నాలో నుంచి పోతే నేను పాపాన్ని చూసి ఏం చేయాలి? అసహించుకుంటే అప్పుడు నా జీవితం బాగుపడిపోతుంది. ఇప్పుడు వెంటనే నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నవని వాడిని తనగానే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపములు క్షమించే అధికారం నీకెక్కడది అని అంటున్నారు. ఈ మాట చెప్పడానికి నేను ఇంతవరకు మీకు చెప్పింది. ఏ అధికారం ఉందంటే యేసు ప్రభు వారికి పాపములు తీసివేసే అధికారం యేసు ప్రభు వారికి తప్ప ఎవరికీ లేదు. ప్రపంచంలో కాదు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీటి ఎందు కానీ పాపములు క్షమించే అధికారం యేసు ప్రభు తప్ప ఎవరికీ లేదు. ఎందుకు లేదంటున్నాడంటే నేను క్లోజ్ చేస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. అది ఇక్కడ పాయింట్. ఎందుకు యేసు ప్రభువే పాపమును తీసేస్తాడయ్యా? ఎవరి వల్ల కాదంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాపములు తీసేయాలంటే పాపము లేనివాడే కావాలి. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. ఉదాహరణకు మీరు వేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయి కదా, వస్త్రాలు ఉన్నాయి కదా, ఏటకు మట్టి పట్టిందమ్మా, మురికి పట్టింది, బురద నీళ్ళలో పడ్డాయి. ఇప్పుడు ఈ యొక్క వస్త్రాలను కడగాలంటే బురద నీళ్ళు కావాలా, మంచి నీళ్ళు కావాలా? మంచి నీళ్ళతో కడిగితేనే ఆ బురద పోద్ది. అదే బురద నీళ్ళతో కడిగితే ఏమవుద్ది? ఇంకా ఎక్కువ బురద అవుద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పాపమును తీసివేయాలంటే పాపము లేని వాడు కావాలి. ఎవడు అని చూస్తే పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీటి ఎందు కానీ ఎవడు లేడు. అందుకని అన్నాడు, నేనే
పాపములు తీసివేసే అధికారం నాకే ఉన్నది. ఎవరికి లేదు? ఎందుకంటే నా రక్తం ఎలాంటి రక్తం అంట? నిష్కలంకమైన రక్తము. కాబట్టి వెంటనే ఏమన్నాడంటే వాడితోటి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని వాడితో చెప్పాను. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పాపములు తీసివేసే అధికారం. చూడండి, వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వాడితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని చెప్పుట సులభమా? ఇప్పుడు చెప్పండి, రెండేలో ఏది సులభము? పాపములు తీసివేయటం సులభమా? పక్షవాతం నుంచి విడిపించడం సులభమా? చెప్పాలి. పాపములు తీసివేయటము సులభమా? పక్షవాతం నుంచి తీసేయటమే సులభమా? ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. 5 క్వింటాలు మొయ్యటము కష్టమా? 50 కేజీలు మొయ్యటం కష్టమా? 5 క్వింటాల్ లాంటిదే పాపము, 50 కేజీలు లాంటిదే పక్షవాతం. ఇప్పుడు ఏది సులభము? ఆమేన్. ఎందుకంటే పక్షవాతం ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా తీసేస్తారు. ఏదైనా దరిద్రం పడితే యాడికి పోయినా ఎక్కడికైనా తీసేస్తారు. ఏమంటారు తెలుసు? ఇడికొస్తే నీకున్న దరిద్రం పోద్ది, ఇడికొస్తే నీకు పట్టినటువంటి ఆ యొక్క కీడు పోద్ది, ఇడికొస్తే నీకున్నటువంటి ఆ యొక్క అదేదో దిష్టపుష్టి అంటారు చూడు, అయిపోతాయి. కానీ ఈ మాత్రం తీసేస్తారు, కానీ పాపాలు మాత్రము తీసేయలేరు. డాక్టర్ దగ్గరకు పోతే రోగం పోతుంది, డాక్టర్ దగ్గరకు పోతే వ్యాధి నయం అవుతుంది, ఇంకొకరి దగ్గరకు పోతే ఏదేదో కొన్ని ఉంటాయి, ఆ కీడు పోతుంది. కానీ పాపాలైతే, అందుకని ఇక్కడ చెప్తున్నాను, వ్యాధి తీసివేయటం సులభం యేసు ప్రభు వారికి. ఎవరికైనా వ్యాధి తీసివేయటం సులభం, కానీ పాపములు తీసివేయటము ఎవరి వల్ల కాదు. అందుకని ఇక్కడ వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? చూడండి, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండి. అది పాపములు తీసివేయటానికి నాకు అధికారం ఉన్నది, ఇంకా ఎవరికి లేదు. ఎందుకేమన్నాడు? ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును అన్నాడు. అక్కడ లోకాసువార్త. ఆయనే ఎందుకన్నాడు? ఇంకొకరు ఎవరైనా ఉంటారేమనుకుంటారు, డౌట్ ఉండరు. ఆయన మాత్రమే ప్రతి మనిషిని వాని పాపంలో నుంచి విడిపించేవాడు. ఇప్పుడు వెంటనే ఈ యొక్క పక్షవాత రోగితో అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాను. కానీ ఎప్పుడైతే పాపాలు పోయాయో వెంటనే రోగం కూడా పోయింది. కాబట్టి ఈరోజు ప్రతి జీవితంలో ప్రతి మనిషికి మేము తెలియజేస్తున్నటువంటి సువార్త ఏంటంటే, పాపములు తీసివేసే అధికారం యేసు ప్రభువుకు ఉంది. ఈరోజు కొన్ని కుటుంబాలలో, కొన్ని జీవితాలలో, కొన్ని బ్రతుకులలో ఎందుకు ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయారంటే, వారు చేసిన పాపములే వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏదో పై పోతుంటాయి అంతే, లోపల కరుడు కొట్టుకుపోయినది. కొన్ని మీకు తెలుసో తెలియదు, చెట్టును కొట్టేసిన మనకు కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దమ్మా? మళ్ళీ మొగడేస్తుంది, ఎగిరేస్తుంది. కానీ ఎగిరేయకుండా అంటే ఏం చేయాలి? కోగిటేరుతో సహా పీకేయాలి. ఆ కోగిటేరే మనిషిలో ఉన్న పాపం. ఆ పాపం ఏం చేస్తా తెలుసా? బాగుపడిన తర్వాత, ఇప్పుడు అన్న ఉన్నాడు కొంతమంది బాగుంటారు తర్వాత లోపల ఉంటుంది, అది ఎక్కడో లోపల ఉంటుంది, చేదైన వేరు. మళ్ళీ ఏం చేస్తుందంట? ఏమవుద్ది చేస్తే? అందరూ చేయట్లేదా, నేను చేస్తే ఏమవుద్ది? నువ్వు అనుకుంటా 4 రోజులు అమ్మయ్య బాగున్నారు, నా కుటుంబం ప్రశాంతంగా, నేను ఇబ్బంది లేదనుకుంటా. వాడి లోపల వేరు చావాలి. ఆ వేరు పోవాలంటే దాన్ని తీసివేసే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు, ఒక యేసు ప్రభువు తప్ప. అదే మేము ఇప్పుడు ప్రకటించే వార్త. ఏంటంటే వ్యాధులు, కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ పోతాయి. ఆయనకి ఎన్ని నాకు తెలిసి ఆఫ్టర్. కానీ పాపములు తీసివేయాలంటే ఏం చేయాల్సి వచ్చింది? ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఎవరైనా పెట్టగలరమ్మా నీకోసం ప్రాణం? ఎవరైనా చేయగలరు? కాబట్టి సమయంలో మీ అందరికీ కూడా ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ నేను తెలియచేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ పక్షవాయువు వాడు లేచి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారమ్మా? సంతోషంతో ఆశ్చర్యపోయారు. పక్కన వాళ్ళే సంతోషపడ్డప్పుడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు సంతోషపడతారా లేదా? అందరూ మహిమపరిచారు, అందరూ ఆశ్చర్యపరిచారు, అందరూ ఘనంగా స్తుతించారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు సంతోషపడతారా లేదా? ఎంత సంతోషపడతారు తెలుసా? అయ్యా
ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి చాకిరి ఈ రోజులో పోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏడ్చిన ఏడుపు ఈ రోజు విడుదల వచ్చింది. ఇక మేము ఏదైనా చేయగలం. మా బాధలన్నీ పోయాయి, మా సమస్యలన్నీ తీరిపోయాయి, మా జీవితము ఫలభరితంగా మారిపోయింది. ఇంకా మాకేం కావాలి అర్థం? ఇంకా మాకేం అవసరం లేదు. బంగారం అవసరం లేదు, వెండి వైడూర్యాలు అవసరం లేదు, ఆస్తులు ఐశ్వర్యం కోట్లు అవసరం లేదు. సంతోషము నెమ్మది ఉంటే అదే చాలు. అదే ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నేను తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, పాపములను తీసివేయుటకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపాల వల్లే మనుషుల జీవితాల్లో సమస్యలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, ఇంకా వచ్చేది పాపాల వల్లే. ముందు ఆ పాపాలు పోతే ఇక మనిషికి రావు. కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, మేము కూడా మా కష్టాల్లో ఉన్నాము, మా బాధలు ఉన్నాము, మా సమస్యలు ఉన్నాము. మాకు అంచుబట్టినటువంటి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలతో వెళ్ళిపోతున్నాము. వీటికి మాకు ఎలాంటి అవకాశం లేదనుకుంటే ఇప్పుడు యేసుని పిలుస్తున్నాడు. ఏమన్నాడు ఇందాక సహోదరులు దైవజనులు వాక్యం చెప్పారు, గుర్తుందా? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారన్న. ఇక్కడ దీనికి వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానన్నాడు? నెమ్మది, విశ్రాంతి, సమాధానము, సంతోషం. ఆ జీవితం ఎలా ఉంటుందంటమ్మా? ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. చికెన్ బిర్యానీ వండుకున్నావు, వండుకున్న తర్వాత ఇంటికి భర్త వస్తాడేమో ఎదురు చూస్తున్నావు. ఎదురు చూశావు అమ్మా, అక్కడ 10 నిమిషాలు ఎదురు చూశావు. రావాల్సిన వాడు టయానికి రాలేదు. ఎదురు చూసి ఏం చేశావు? నిద్రపోయా. బాగానండి, నిద్రపోయిన తర్వాత వచ్చేవాడు 4 కాళ్ళు వచ్చాయి. 2 కాళ్ళు కాదు వచ్చింది. ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మనవాడికి 4 కాళ్ళు వచ్చాయి. ఎందుకంటే 2 కాళ్ళ మీద నడవలేక 4 కాళ్ళతో నడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ వాడు ముందు పెట్టి నలుగురు, నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త మొత్తం కూర్చొని తినగలరా? ఆ 4 కాళ్ళతో వచ్చినోడు దుమ్ము ధూళి పట్టుంటే ఆ బాత్రూంలో ఉన్న నీళ్లు తెచ్చివాడు మొఖాను కొట్టి ఆ మూలన నిసురునేకి వండిందంతా కుక్కలకు నీకు ఏం బతుకురా నా బతుకు అంటుంది. ఇప్పుడు నీకు ఎన్ని కోట్లు ఉంటే ఎన్ని ఉపయోగం ఉంటాయి? అదే నీ భర్త సాయంకాలం సంతోషంగా ఇంటికి వచ్చిన తర్వాత అన్నం చేసుకొని, పచ్చడి చేసుకొని, నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త కలిసి మెలిసి తింటే ఇది సంతోషమా? అది సంతోషమా? కలిసి మెలిసి సమాధానంతో ఉండేదే సంతోషం. కోట్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఉంటే సంతోషం ఉండదమ్మా. పైకి ఏదో ఉండొచ్చు కానీ ఇప్పుడు మంచి బట్టలు వేసుకుంటే సంతోషం కాదు. ఎలాంటి బట్టలు వేసుకున్నా లోపల నెమ్మది, ప్రశాంతత ఉండేదే సంతోషం. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, ఈ పక్షవాత రోగి తన పాపాలు పోగొట్టుకున్నాడు, తన జీవితం మారిపోయింది, అతడు తన కుటుంబానికి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇదిగో మా జీవితాల్లో మాకు పోయిన సంతోషమును నా దేవుడు ఇచ్చాడని. ఇప్పుడు ఒకవేళ తన భార్య ఉంటే ఆమె కళలు నిజమైపోతాయిగా, ఒకవేళ భర్త ఉంటే ఆయన కళలు నిజమైపోతాయిగా, ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలు ఉంటే వాళ్ళ కళలు నిజమైపోతాయిగా. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు ఏది ఇవ్వకుండా ఈజీగా, సులభంగా నీ పాపాలు, నీ రోగాలు తీసివేసేదే యేసు ప్రభు. అలాంటి అవకాశం నీకు కావాలనే దేవుడు ఈ ప్రాంతానికి సువార్తను పంపించాడు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఇక్కడికి వచ్చి మీ జీవితాలు మార్చుకొని పరలోకం కొరకు సిద్ధపడండి. ఇలాంటి కృప దేవుడు మనందరికీ ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల